ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో లాంగ్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 14, సి ఈక్వల్ టు 15 ఇలా 3 వాల్యూస్ ఇచ్చేసి ఏబిసి వాల్యూస్ ఇచ్చేసి ఏమంటున్నాడు, షో దట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 65/8, స్మాల్ ఆర్ ఈక్వల్ టు 4, R1 ఈక్వల్ 21/2, R2 ఈక్వల్ 12, R3 ఈక్వల్ టు 14 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోవాలండి. స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోవడం కోసం మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా బై ఎస్. R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. అయితే ఆర్ వాల్యూ కనుక్కోవడానికి డెల్టా బై ఎస్ అండి ఫార్ములా. ఫస్ట్ ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే డెల్టా కనుక్కోవాలి, ఆ తర్వాత ఎస్ కనుక్కోవాలి. ఫస్ట్ డెల్టా కనుక్కుందాం. డెల్టా కనుక్కోవడానికి డెల్టా ఎస్ కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ ఎస్ వాల్యూ కనుక్కుందాం. అంటే ఎస్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తెలిస్తే 2s ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి. 2s ఈక్వల్ టు ఏ వాల్యూ 13, బి వాల్యూ 14, సి వాల్యూ 15. 2s ఈక్వల్ టు 13 ప్లస్ 14 27, 27 ప్లస్ 15 42. 2s ఈక్వల్ టు 42 అంటే s ఈక్వల్ టు 42/2, దెన్ s ఈక్వల్ టు 21. s వాల్యూ వచ్చేసిందండి. s వాల్యూ 21. ఓకేనా. s వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ముందే ఏం చేద్దామంటే ఎస్ మైనస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎస్ మైనస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ అంటే ఎంత 21 మైనస్ ఏ అంటే ఎంత, ఏ అంటే 13. 21 మైనస్ 13 అంటే 8 అండి. అదేవిధంగా ఎస్ మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ మైనస్ బి అంటే ఎస్ అంటే ఎంత 21 మైనస్ బి అంటే ఎంత అండి, బి అంటే 14, దట్ ఈక్వల్ టు 7. 21 మైనస్ 7 అంటే 21 మైనస్ 14 అంటే 7. నెక్స్ట్ ఎస్ మైనస్ సి. 21 మైనస్ సి అంటే 15 అండి. 21 మైనస్ 15 అంటే 6. ఇలాగా ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే డెల్టా అంటే ఏరియా అండి. ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే 21 అండి ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే ఎంత అండి 8. ఎస్ మైనస్ బి అంటే 7. ఎస్ మైనస్ సి అంటే ఫైండ్ అవుట్ చేసాం 6. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత 21 అంటే ఎలా రాసుకోవచ్చు అండి 7 ఇంటూ 3కి రాయొచ్చు. 21 అంటే 7 ఇంటూ 3కి రాయొచ్చు. 8 అంటే 4 ఇంటూ 2కి రాయొచ్చు. 8 అంటే 4 ఇంటూ 2కి రాయొచ్చు. అదేవిధంగా 7ని యాస్టేజ్కి రాస్తున్నా. 6ని 2 ఇంటూ 3గా రాసుకున్నాం. నెక్స్ట్ 7 ఇంటూ 7 ఎంత అవుతుందండి 7 స్క్వేర్ అవుతుంది. 7 ఇంటూ 7 స్క్వేర్. అదేవిధంగా 3 ఇంటూ 3 ఎంత అవుతుందండి 3 స్క్వేర్ అవుతుందండి. 3 ఇంటూ 3 స్క్వేర్. నెక్స్ట్ 4 2s 8, 8 2 16 ఎలా రాయొచ్చండి, రిమైనింగ్ ఏమని చూడండి 2 2s 4 ఇంటూ 4 ఏమవుతుంది 4 స్క్వేర్. ఫైనల్గా 7 ఇంటూ 3 ఇంటూ 4 హోల్ స్క్వేర్ రాయొచ్చండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏం మిగులుతుంది 7 ఇంటూ 3 ఇంటూ 4
7 ఇంటూ 3 ఇంటూ 4 7 ఇంటూ 3 ఇంటూ 4 అంటే 7 ఇంటూ 3 ఇంటూ 4 అంటే డెల్టా ఈక్వల్ టు 7 ఇంటూ 3 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది 7 3s 21 21 4s ఎంత అవుతుంది 84 అవుతుందండి ఓకేనా ఇలాగా మనం ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసామండి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం డెల్టా వాల్యూ ఎంత వచ్చిందండి 84 ఎస్ వాల్యూ 21 ఓకేనా నెక్స్ట్ ఎస్ వాల్యూ ఎంత వచ్చిందండి 21 డెల్టా వాల్యూ ఎంత వచ్చింది 84 ఫస్ట్ స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం స్మాల్ ఆర్ వాల్యూ ఓకేనా స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా బై ఎస్ అండి స్మాల్ ఆర్ ఈక్వల్ టు డెల్టా అంటే ఎంత అండి 84 బై ఎస్ అంటే 21 స్మాల్ ఆర్ ఈక్వల్ టు 84 21లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఆర్ వాల్యూ వచ్చేసింది నెక్స్ట్ R1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ R1 ఈక్వల్ టు డెల్టా అంటే 84 ఎస్ మైనస్ ఏ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఎస్ మైనస్ ఏ అంటే 8 R1 ఈక్వల్ టు 84 బై 8 అంటే 21/2 అండి క్యాన్సిలేషన్ చేసుకోండి సెకండ్ టేబుల్ 4 టైమ్స్ సెకండ్ టేబుల్ 42 టైమ్స్ సెకండ్ టేబుల్ 2 టైమ్స్ సెకండ్ టేబుల్ 21 టైమ్స్ 21/2 దెన్ R1 ఈక్వల్ టు 21/2 R2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి డెల్టా బై ఎస్ మైనస్ బి డెల్టా అంటే 84 మనకు తెలుసు ఎస్ మైనస్ బి అంటే ఇంత ఫైండ్ అవుట్ చేసివ్వండి ఎస్ మైనస్ బి అంటే ఎంత 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 1 2 12 టైమ్స్ నెక్స్ట్ R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి డెల్టా అంటే 84 ఎస్ మైనస్ సి అంటే ఇంత ఫైండ్ అవుట్ చేసివ్వండి 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 14 టైమ్స్ నెక్స్ట్ లాస్ట్ వాల్యూ అండి నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏబిసి బై 4 డెల్టా అండి ఫార్ములా క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏబిసి ఏ అంటే ఎంత అండి ఏ అంటే 13 బి అంటే 14 సి అంటే 15/4 ఇంటూ డెల్టా అంటే 84 క్యాన్సిలేషన్ చేసుకోవడం వస్తే క్యాన్సిలేషన్ చేసుకోండి మీరు ఎలా క్యాన్సిల్ చేసినా సరే మనకి కరెక్ట్ ఆన్సరే వస్తుంది సెకండ్ టేబుల్ 2 టైమ్స్ సెకండ్ టేబుల్ 7 టైమ్స్ 7 84లో 1 2 12 టైమ్స్ థర్డ్ టేబుల్ 12లో 4 టైమ్స్ థర్డ్ టేబుల్ 15లో 5 టైమ్స్ 13 5s ఎంత అవుతుంది 65/2 4s 8 క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 65/8 ఇలాగా మనం రిక్వైర్డ్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా ఈ మోడల్లోంచే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫైనల్ ఎగ్జామ్కి కొంచెం జాగ్రత్త నేర్చుకోండి నెక్స్ట్ వన్ అప్రాక్సిమేట్గా ఈ మోడల్లోనే ఉంటుంది కాకపోతే నెక్స్ట్ ప్రాబ్లంలో R1 R2 R3 వాల్యూస్ ఇస్తాడండి ఏబిసి వాల్యూస్ ప్రూవ్ చేయమంటాడు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే R1 ఈక్వల్ టు సెకండ్ క్వశ్చన్ అండి R1 ఈక్వల్ టు 8 R2 ఈక్వల్ టు 12 R3 ఈక్వల్ టు 24 అని ఇచ్చేసాడు దెన్ షో దట్ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడంటే షో దట్ A ఈక్వల్ టు 12 B ఈక్వల్ టు 16 C ఈక్వల్ టు 20 అని ప్రూవ్ చేయమంటున్నాడు చూద్దాం ఫస్ట్
ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో చూడండి. R1 = 8, R2 = 12, R3 = 24 అంటున్నాడు. ఫస్ట్ మనం స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ వచ్చారండి. స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ వచ్చారంటే మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏంటంటే ఫార్ములా 1/r = 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3 ప్లస్ 1/r3. మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 1/r = 1/r1 అంటే 8, 1/r2 అంటే 12, 1/r3 అంటే 24. మూడింటికి ఎల్సిఎం ఎంతండి? 24 ఎల్సిఎం. 24 ఎల్సిఎం అవుతుంది. 8 ఎన్నిసార్లు అండి? 24లో 3 టైమ్స్. 3 ఇంటూ న్యూమినేటర్ అంటే 3 1s 3, 12 2 టైమ్స్. 2 ఇంటూ 1 అంటే 2, 24 1 ఇంటూ 1 అంటే 1. ఫైనల్లీ 3 + 2 + 1 అంటే 6/24. దట్ ఈక్వల్ టు 1/4. 1/r = 1/4 అంటే దెన్ r = 4 అవుతుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే r = ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ ఇలా స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే డెల్టా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా స్క్వేర్కి R, R1, R2, R3, R4కి R3కి మనకి ఏంటంటే ఫార్ములా R × R1 × R2 × R3 అండి. డెల్టా స్క్వేర్ = R × R1 × R2 × R3. R వాల్యూ తెలుసండి 4, R1 అంటే 8, R2 అంటే 12, R3 అంటే 24. డెల్టా స్క్వేర్ = 4 × 8ని యాస్టీజ్ రాస్తున్నా అండి. 12ని 4 3sగా రాస్తున్నా. 12ని 4 3sగా రాసా. 24ని 3 8sగా రాసాను. ఎందుకు రాసాను చెప్తాను. ఏం లేదండి, 2 టర్మ్స్ వచ్చే విధంగా రాసా. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 వచ్చే విధంగా చేంజ్ చేసాను. 4 × 4 ఏమవుతుంది? 4 స్క్వేర్. 8 × 8 ఎంత అవుతుంది? 8 స్క్వేర్. 3 × 3 ఏమవుతుంది? 3 స్క్వేర్. ఫైనల్లీ 4 స్క్వేర్ × 8 స్క్వేర్ × 3 స్క్వేర్ అంటే 4 × 8 × 3 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తే డెల్టా = 4 × 8 × 3. దెన్ డెల్టా = 96 అండి. మల్టిప్లికేషన్ చేసుకోండి. 4 8s 32, 32 3s 96 అండి. ఇలాగా డెల్టా వాల్యూ ఫైండ్ వచ్చేయాలి. డెల్టా వాల్యూ ఫైండ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. మనకి ఏం వాల్యూస్ తెలుసు? స్మాల్ ఆర్ వాల్యూ తెలుసు, డెల్టా వాల్యూ తెలుసు. ఓకేనా? ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎస్ వాల్యూ స్మాల్ ఆర్ = ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. అదేవిధంగా డెల్టా = 96 వచ్చింది. ఎస్ వాల్యూ ఫైండ్ వచ్చేది. ఎస్ వాల్యూ ఫైండ్ వచ్చేయాలంటే నాకు R = ఫార్ములా ఏం తెలుసు అండి? డెల్టా/ఎస్. ఎస్ = ఏమవుతుంది? ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి స్మాల్ ఆర్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎస్ = డెల్టా/R. ఎస్ = డెల్టా అంటే 96, ఆర్ అంటే 4. ఎస్ = 24 టైమ్స్ అండి. 24 టైమ్స్. ఎస్ = ఎంత అవుతుంది? 24. ఎస్ = 24. అసలు మనం ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామో చూద్దాం ఒకసారి. మనకి వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేసో చూద్దాం. ఫస్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నాకు తెలిసిన ఫార్ములా అంటే ఏకి ఆర్కి రిలేషన్, R1కి రిలేషన్ ఏంటంటే R1 = డెల్టా/S - A. ఇక్కడ ఉందండి ఏ. ఎస్ వాల్యూ తెలుసు, డెల్టా వాల్యూ తెలుసు, స్మాల్ R1 వాల్యూ తెలుసు.
అన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఆటోమేటిక్గా ఏ వాల్యూ వస్తుంది. ఎస్ మైనస్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. డెల్టా బై R1 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డెల్టా బై R1 అవుతుంది. ఎస్ అంటే ఎంత అండి 24 మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా అంటే 96 బై R1 అంటే ఎంత అండి R1 అంటే 8. 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి 1 2. 24 మైనస్ ఏ ఈక్వల్ టు 12. ఆ 12 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. మైనస్ ఏని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ ఏ. 24 మైనస్ 12 అంటే 12 ఈక్వల్ టు ఏ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ R2 అండి. R2 మనకి తెలిసిన ఫార్ములా ఏంటి డెల్టా బై ఎస్ మైనస్ బి. ఎస్ మైనస్ బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎస్ మైనస్ బి ఈక్వల్ టు R2 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డెల్టా బై R2. ఎస్ అంటే 24 మైనస్ బి ఈక్వల్ డెల్టా అంటే 96 బై R2 అంటే 12. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి 12 8 టైమ్స్. 24 మైనస్ బి ఈక్వల్ టు 8. 24 మైనస్ 8 ఈక్వల్ టు బి. దెన్ 24 మైనస్ 8 అంటే 16 ఈక్వల్ టు బి. ఇలాగా బి వాల్యూ ఫైండ్ వచ్చేది. నెక్స్ట్ మనకి తెలిసిన ఫార్ములా R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. R3 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఎస్ మైనస్ సిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎస్ మైనస్ సి ఈక్వల్ టు డెల్టా బై R3. ఎస్ అంటే 24 మైనస్ సి ఈక్వల్ టు డెల్టా అంటే 96 బై R3 అంటే ఎంత అండి 24. 24 మైనస్ సి ఈక్వల్ టు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 24 మైనస్ 4 ఈక్వల్ టు సి. 24 మైనస్ 4 అంటే సి ఈక్వల్ టు 20. ఇలా ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అండి. R ఈక్వల్ టు 1, R1 ఈక్వల్ టు 2, R2 ఈక్వల్ టు 3, R3 ఈక్వల్ టు 6. Show that A ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 4, C ఈక్వల్ టు 5 అంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ అండి. అసలు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఈ క్వశ్చన్ చాలా ఈజీ. వీటిల్లో ఈ మూడిట్లో కూడా మనకి లాస్ట్ క్వశ్చన్ ఇంకా ఈజీ అండి. ఎందుకంటే R వాల్యూ వాడే ఇచ్చేసాడు. స్మాల్ r వాల్యూ 1, R1 ఈక్వల్ టు 2, R2 ఈక్వల్ టు 3, R3 ఈక్వల్ టు 6 అని ఇచ్చేసాడు. ఓకేనా? ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ R వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డెల్టా స్క్వేర్ వాల్యూ ఫైండ్ వచ్చేద్దాం. డెల్టా స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు R అంటే 1 ఇంటూ R1 అంటే 2, R2 అంటే 3, R3 అంటే 6. డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు 2 3 6, 6 ఇంటూ 6 అంటే 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తే డెల్టా ఈక్వల్ ఎంత అవుతుందండి 6. ఇలాగా ఫస్ట్ డెల్టా వాల్యూ ఫైండ్ వచ్చేది. డెల్టా ఈక్వల్ ఎంత వచ్చింది 6 వచ్చింది. నెక్స్ట్ ఎస్ వాల్యూ ఫైండ్ వచ్చేద్దాం. ఎస్ వాల్యూ ఫైండ్ వచ్చేయడానికి స్మాల్ r ఈక్వల్ టు ఏం తెలుసండి ఫార్ములా డెల్టా బై ఎస్. r ఈక్వల్ డెల్టా బై ఎస్. ఎస్ కావాలంటే ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. ఎస్ ఈక్వల్ డెల్టా అంటే ఎంత అండి 6 బై ఆర్ అంటే 1. ఎస్ ఈక్వల్ టు 6 బై 1 అంటే 6.
డెల్టా వాల్యూ వచ్చింది, ఎస్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ R1 ఫార్ములా ఏంటండి? R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై R1. ఎస్ అంటే 6 మైనస్ ఏ ఈక్వల్ డెల్టా అంటే ఎంత అండి? 6 బై R1 అంటే ఎంత? 2. 6 మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. మైనస్ ఏని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 6 మైనస్ 3 ఈక్వల్ టు ఏ. దెన్ ఏ ఈక్వల్ టు 3. ఇలాగా ఏ వాల్యూ ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ R2 కావాలి. R2 ఫార్ములా ఏంటండి? డెల్టా బై ఎస్ మైనస్ బి. ఎస్ మైనస్ బి ఈక్వల్ ఏమవుతుంది? డెల్టా బై R2. ఎస్ అంటే 6 మైనస్ బి ఈక్వల్ టు డెల్టా అంటే 6 బై R2 అంటే ఎంతండి? R2 అంటే 3. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 మైనస్ బి ఈక్వల్ టు 2. 6 మైనస్ 2 ఈక్వల్ టు బి. దెన్ బి ఈక్వల్ టు 4. బి ఈక్వల్ టు 4. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి. లాస్ట్ వన్ R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎస్ మైనస్ సి ఈక్వల్ టు డెల్టా బై R3. ఎస్ అంటే 6 మైనస్ సి ఈక్వల్ టు డెల్టా అంటే 6 బై R3 అంటే ఎంత అండి? 6 క్యాన్సిల్ అయితే 6 మైనస్ సి ఈక్వల్ టు 1. 6 మైనస్ 1 ఈక్వల్ టు సి. దెన్ సి ఈక్వల్ టు 5. ఇలాగా మనం ఏబిసి వాల్యూస్ ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రూవ్ దట్ ఏమంటున్నాడంటే ప్రూవ్ దట్ R1 బై బీసీ ప్లస్ R2 బై సిఏ ప్లస్ R3 బై ఏబి ఈక్వల్ టు 1 బై R మైనస్ 1 బై 2R. 1 బై 2R అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏముందండి? R1 బై బీసీ ప్లస్ R2 బై సిఏ ప్లస్ R3 బై ఏబి. మొత్తం ఎక్స్పాన్షన్ చేయడం మనకి కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాండి. ఇది మొత్తం రాయకుండా 3 టర్మ్స్ రాయకుండా మనం సిగ్మా యూజ్ చేసుకుందాం. సిగ్మా అంటే ఎలా యూజ్ చేస్తాం? సిగ్మా ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఒకటి రాస్తే సరిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ వస్తాయి. R1 బై బీసీ సిగ్మా ఆఫ్ R1 బై బీసీగా రాయొచ్చండి. 3 టర్మ్స్ని ఎలా రాయొచ్చు? సిగ్మా ఆఫ్ R1 బై బీసీగా రాయొచ్చు. ఓకేనా? సిగ్మా R1 అంటే ఫార్ములా ఏంటండి? R1 అంటే ఫార్ములా 4R సైన్ ఏ బై 2 కాసు బి బై 2 కాసు బి బై 2 కాసు సి బై 2. R1కి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. ఒకటేమో డెల్టా బై ఎస్ మైనస్ ఏ, ఇంకోటి వచ్చేసరికి 4R సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. 1 ఫర్ ఏ అండి. 1 ఫర్ ఏ ఒక్కటే సైన్లో ఉంటుంది, రిమైనింగ్ 2 కాస్లో ఉంటుంది. R1 అంటే R2 అంటే గుర్తుంచుకోండి ఫార్ములా. R2 మీన్స్ బి ఒక్కటే సైన్లో ఉంటుంది, రిమైనింగ్ 2 కాస్లో ఉంటుంది. సి అంటే R3 అంటే 3 మీన్స్ సిగా తీసుకోండి. సి ఒక్కటే సైన్లో ఉంటుంది, రిమైనింగ్ 2 యాంగిల్స్ కాస్లో ఉంటాయి. ఓకే. R1 అంటే 4R సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 బై బి అంటే ఫ్రమ్ సైన్ రూల్ నుంచి 2R
2r sin b అండి. c అంటే సైన్ రూల్ నుంచి 2r sin c. b అంటే ఏంటి ఫార్ములా 2r sin b, c అంటే 2r sin c, 2r sin c అండి. ఓకే, దట్ ఈక్వల్ టు సిగ్మా 4r sin a/2 cos b/2 cos c/2 బై క్యాన్సిలేషన్ చేసుకోవచ్చుగా. సరే, 2r ఇంటూ 2r ఏమవుతుంది 4r² అవుతుంది, 4r². sin b అంటే హాఫ్ యాంగిల్స్లో ఫార్ములా అండి. sin 2a అంటే ఫార్ములా ఏంటి, sin 2a అంటే 2 sin a cos a, 2 sin a cos a. అదేవిధంగా sin a అంటే ఏం రాసుకోవచ్చు, sin a అంటే 2 sin a/2 cos a/2, హాఫ్ యాంగిల్స్లో ఫార్ములా అండి. a అంటే 2 sin a/2 cos a/2. అదేవిధంగా sin b అంటే 2 sin b/2 cos b/2. అదేవిధంగా sin c అంటే 2 sin c/2 cos c/2 రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత మనకి 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ r² 1 టైం క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ cos b/2 cos b/2 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా cos c/2 cos c/2 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నాయి చూడండి. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయండి, రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, సిగ్మా sin a/2 బ్యాలెన్స్ ఉందండి న్యూమినేటర్లో, sin a/2 బై ఇక్కడ ఏమని చూడండి 2 × 2 4 ఒక r బ్యాలెన్స్ ఉంది, క్యాపిటల్ R యాస్టీజ్ రాసి. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఏముందండి, sin b/2 sin c/2 ఉంది, sin b/2 sin c/2, ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 4r sin b/2 sin c/2 ఉంది. 4r sin a/2 sin b/2 sin c/2 అంటే స్మాల్ r రాసుకోవచ్చండి. స్మాల్ r రాసుకోవాలంటే మనకి ఇంకా ఏం కావాలి, ఇక్కడ sin a/2 ఉండాలి. sin a/2 ఉండాలంటే నేనేం చేస్తున్నా అంటే sin a/2తో మల్టిప్లై చేసి sin a/2తో డివైడ్ చేస్తున్నా. sin a/2తో మల్టిప్లై చేసి sin a/2తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, సిగ్మా sin a/2 అంటే sin² a/2 బై 4r sin a/2 sin b/2 sin c/2 అంటే స్మాల్ r అండి. 1/r ఇంటూ సిగ్మా sin² a/2 రాసుకోవచ్చు. 1/r ఇంటూ సిగ్మా sin² a/2 అంటే sin² a/2 అంటే ఎక్స్పాన్షన్ చేద్దాం అంటే సిగ్మా ఎక్స్పాన్షన్ చేద్దాం. సిగ్మా మీన్స్ సమ్మేషన్ అండి, ఎడిషన్. sin² a/2 ప్లస్ sin² b/2 ప్లస్ sin² c/2. ఏమంటే ఇక్కడ యాంగిల్కి బై 2 అనేది యాంగిల్కి, ఓకేనా, మొత్తానికి కదండి. 1/r ఇంటూ ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్ళాలి, ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్తే sin² a/2 ప్లస్ sin² b/2 ప్లస్ sin² c/2ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ sin² a/2ని sin² θ అంటే ఏం రాసుకోవచ్చు, 1 - cos² θగా రాసుకోవచ్చు. sin² b/2 యాస్టీజ్గా రాయండి ప్లస్ sin² c/2. 1/r ఇంటూ 1. ఈ టూ టర్మ్స్లోంచి ఏం కామన్ చేస్తున్నా అంటే మైనస్ కామన్ చేస్తున్నాను. ఏం కామన్ చేస్తా అండి, మైనస్. ఇక్కడ మైనస్ వెళ్ళిపోయింది. మైనస్ కామన్ తీసినట్టు ఏం చేయాలి, బ్రాకెట్ మెన్షన్ చేయాలి. కాబట్టి మైనస్ కామన్ తీసిన తర్వాత cos² a/2 బ్యాలెన్స్ ఏముంటుంది, cos² a/2. ఇక్కడ ప్లస్లో ఒక మైనస్ వెళ్ళిపోతే ఇంకో మైనస్ sin² b/2. ఈ టూ టర్మ్స్లోంచే కామన్ తీసింది. ప్లస్ sin² c/2 యాస్టీజ్ కాదు, sin² c/2 యాస్టీజ్ రాసి.
1/r ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా ఏంటండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ అంటే ఎంత ఉంది a/2 ఏ ప్లస్ బి బి అంటే ఎంత ఉంది b/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి a/2 మైనస్ b/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2 1/r ఇంటూ 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత అండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 180 a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 90 అవుతుంది a/2 ప్లస్ b/2 అంటే 90 మైనస్ c/2 రాసుకోవచ్చు 90 మైనస్ c/2 రాసుకోవచ్చు ఈ టర్మ్ని యాస్టిస్ రాద్దాం కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2 యాస్టిస్గా రాద్దాం 1/r ఇంటూ 1 మైనస్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా సైన్ c/2 కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2 నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న 1/r ఇంటూ ఈ టూ టర్మ్స్లోంచి ఈ 1 యాస్టిస్ రాద్దాం ఫస్ట్ 1 ఏం కామన్ ఇద్దామంటే మైనస్ సైన్ c/2 కామన్ ఇద్దాం మైనస్ సైన్ c/2 కామన్ ఇద్దాం మైనస్ సైన్ c/2 కామన్ తీసిన తర్వాత ఏం చేయాలంటే బ్రాకెట్ మెన్షన్ చేయాలి ఓకేనా మైనస్ వెళ్ళిపోయింది సైన్ c/2 వెళ్ళిపోయింది రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంది కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2 ఇక్కడ ప్లస్లో ఒక మైనస్ వెళ్ళిపోతే మైనస్ సైన్ స్క్వేర్లో ఒక సైన్ వెళ్ళిపోతే సైన్ c/2 దీనికి ఇది క్లోజింగ్ 1/r ఇంటూ 1 మైనస్ సైన్ c/2 ఇంటూ ఇది యాస్టిస్ రాద్దామండి కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2 మైనస్ సైన్ ఆఫ్ c/2 అంటే ఎంత అండి c/2 అంటే ఈ టూ టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 90 మైనస్ ఆఫ్ a/2 ప్లస్ b/2గా రాయొచ్చు 90 మైనస్ ఆఫ్ a/2 ప్లస్ b/2గా రాయొచ్చు నెక్స్ట్ అండి 1/r ఇంటూ 1 మైనస్ సైన్ c/2 ఇంటూ ఇక్కడ ఏముందండి కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2 మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చండి కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు a/2 ప్లస్ b/2 1/r ఇంటూ 1 మైనస్ సైన్ c/2 ఇంటూ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ a మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ బి అంటే 2 సైన్ a సైన్ బి అండి 2 సైన్ ఏ అంటే ఎంత ఉంది a/2 ఉంది బి అంటే ఎంత ఉంది 2 సైన్ ఏ సైన్ బి అంటే b/2 ఉంది 1/r ఇంటూ 1 మైనస్ ఫైనల్గా ఏముందండి 2 సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 ఉంది ఇక్కడ చూడన్నా ఇక్కడ ఏంటి 2 సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 ఉంది నాకు స్మాల్ r అంటే ఏం తెలుసండి ఫార్ములా ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో యూజ్ చేసాం స్మాల్ r అంటే ఫార్ములా 4r సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 4r కావాలండి 4r కావాలంటే ఇంక ఇక్కడ ఎంత బ్యాలెన్స్ కావాలి 2r కావాలి ఓకేనా 2r ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసామంటే ఏం చేస్తున్నా అగైన్ 2rతో డివైడ్ చేస్తున్నా 2rతో మల్టిప్లై చేసి డివైడ్ చేసండి 2 ఇంటూ 2r అంటే ఎంత అవుతుంది 4r సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 అంటే
1/r ఇంటూ 1 మైనస్ 4r సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 అంటే ఏం రాసుకోవచ్చు, స్మాల్ ఆర్ రాసుకోవచ్చు బై 2r. ఈ 1/rతో లోపలికి మల్టిప్లై చేస్తే 1/r ఇంటూ 1 అంటే 1/r మైనస్ 1/r ఇంటూ సెకండ్ టర్మ్ 1/r ఇంటూ r బై 2r. r క్యాన్సిల్ అయితే 1/r మైనస్ 1/2r. ఇది RHS అండి. కొంచెం లెందీ ప్రాబ్లం కానీ జాగ్రత్త చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వన్ r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r ఈక్వల్ టు 4r అని ప్రూవ్ చేయమంటున్నాడండి. క్వశ్చన్ నెంబర్ 5. ఫస్ట్ LHS అబ్జర్వ్ చేయండి. r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 2 టర్మ్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ 2 టర్మ్స్ అంటే r1 ప్లస్ కన్సిడర్ అని తీసుకోండి. కన్సిడర్ r1 ప్లస్ r2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. r1 ప్లస్ r2. r1 అంటే ఎంత అండి, r1 అంటే 1 మీన్స్ ఏ ఒక్కటి సైన్లో ఉండాలి, రిమైనింగ్ 2 కాస్లో ఉండాలి. 4r సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. అదేవిధంగా r2 అంటే ఏమొస్తుందండి, r2 అంటే r1 ప్లస్ r2 అంటే 4r 2 మీన్స్ బి ఒక్కటే సైన్లో ఉండాలండి, రిమైనింగ్ 2 కాసులో ఉండాలి. కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. రెండిట్లో ఏం కామన్గా ఉందో అబ్జర్వ్ చేయండి. 4r రెండిట్లో కామన్గా ఉంది. ఇంకా ఏం కామన్గా ఉందో ఒకసారి చూడండి. కాస్ సి బై 2 కాస్ సి బై 2 కాస్ సి బై 2 అంటే 4r కాస్ సి బై 2 కామన్ ఇద్దామండి. 4r కాస్ సి బై 2 కామన్ ఇద్దాం. కామన్ తీసిన వెంటనే ఏం చేయాలి, బ్రాకెట్ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇంక రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నాయో చూడండి. 4r వెళ్ళిపోయింది, కాస్ సి బై 2 వెళ్ళిపోయింది, రిమైనింగ్ ఏముంది సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 బ్యాలెన్స్ ఉంది, బ్రాకెట్లో రాదు. ప్లస్ 4r వెళ్ళిపోయింది, కాస్ ఏ బై 2 ఉంది, కాస్ ఏ బై 2 సైన్ బి బై 2. 4r ఇంటూ కాస్ సి బై 2 ఇంటూ మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కావాలండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఒకసారి చూడండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఏంటంటే ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత ఉంది, ఏ బై 2 ఉంది, ప్లస్ బి అంటే ఎంత ఉంది, బి బై 2. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. 4r కాస్ సి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 180, ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 అంటే 90 డిగ్రీస్. దెన్ ఏ బై 2 ప్లస్ బి బై 2 అంటే ఏమవుతుంది, 90 మైనస్ సి బై 2 అవుతుంది. 90 మైనస్ సి బై 2. 4r కాస్ సి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఏమవుతుంది, కాస్ థీటా అండి. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. థీటా ప్లేస్లో ఎంత ఉంది, సి బై 2 ఉంది కాబట్టి సి బై 2 రాసి. 4r కాస్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2 అంటే కాస్ స్క్వేర్ సి బై 2. r1 ప్లస్ r2 వాల్యూ ఎంత వచ్చిందండి, r1 ప్లస్ r2 వాల్యూ 4r కాస్ స్క్వేర్ సి బై 2 వచ్చింది. నెక్స్ట్ r3 మైనస్ r ఫైండ్ వచ్చేద్దాం. r3 మైనస్ r ఫైండ్ వచ్చేద్దాం. r3 మైనస్ r ఫైండ్ వచ్చారు. r3 అంటే 3 అంటే సి అండి. సి ఒక్కటే సైన్లో ఉండాలి, రిమైనింగ్ 2 కాసులో ఉండాలి. 4r కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2 మైనస్ స్మాల్ r అంటే మొత్తం సైన్లో ఉంటుందండి. 4r సైన్ ఏ బై 2 సైన్ బి బై 2
సైన్ c/2. ఈ 2 టర్మ్స్లో ఏం కామన్గా ఉంది? 4r సైన్ c/2 సైన్ c/2 2 టర్మ్స్లో కామన్గా ఉంది. 4r సైన్ c/2 కామన్ తీసాము. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? ఫస్ట్ టర్మ్లో ఏముంది? ఫస్ట్ టర్మ్లో రిమైనింగ్ టర్మ్స్ కాస్ a/2 కాస్ b/2 ఉంది. కాస్ a/2 కాస్ b/2 బ్యాలెన్స్ ఉంది. మైనస్ 4r వెళ్ళిపోయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంది? సైన్ a/2 సైన్ b/2. 4r ఇంటూ సైన్ c/2 ఇంటూ కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b అంటే ఏంటంటే ఫార్ములా కాస్ ఆఫ్ a ప్లస్ b. a ప్లస్ a అంటే a/2 ఉంది, b అంటే b/2. 4r సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a/2 ప్లస్ b/2 అంటే a/2 ప్లస్ b/2 అంటే 90 మైనస్ c/2 అండి. 90 మైనస్ c/2. 4r ఇంటూ సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. థీటా అంటే ఎంత ఉంది? సైన్ c/2. ఫైనల్లీ 4r సైన్ c/2 ఇంటూ సైన్ c/2 అంటే సైన్ స్క్వేర్ c/2. 4r సైన్ స్క్వేర్ c/2. ఇలా r1 ప్లస్ r2 r3 మైనస్ r వాల్యూ ఫైండ్ వచ్చాయి. నెక్స్ట్ ఏం ఫైండ్ వచ్చేద్దాం? టోటల్గా LHS తీసుకుంటున్నా అండి. LHS ఏముంది? r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r ఉంది. r1 ప్లస్ r2 అంటే ఎంత ఉందండి? r1 ప్లస్ r2 ఎంత వచ్చింది? 4r కాస్ స్క్వేర్ c/2 ప్లస్ r3 మైనస్ r ఎంత వచ్చిందండి? r3 మైనస్ r 4r సైన్ స్క్వేర్ c/2 వచ్చింది. 2 టర్మ్స్లోంచి 4r కామన్ తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది? కాస్ స్క్వేర్ c/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2. 4r ఇంటూ కాస్ స్క్వేర్ ఈటా ప్లస్ సైన్ స్క్వేర్ ఈటా అంటే ఎంత అండి? 1. దెన్ 4r. ఇదే కూడా ప్రూవ్ చేయమంది RHS